దేవుని యొక్క మహాకృపను బట్టి మరి మనం దేవుని సన్నిధికి రాగలిగాం. సంతోషం. దేవుని యొక్క ఆరాధనలో పాల్గొన్నాం. మరి వాక్యం కూడా కొద్దిగా విందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. అందరం కలిసి చదువుదామా ఈ ఒక్క వచనం? యెషయా గ్రంథం 40:25 అందరం కలిసి చదువుదాం ఈ వచనాన్ని. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25వ వచనం. నాతో పాటు మీరు కూడా కలిసి చదవండి. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. దేవుడు కొన్నిసార్లు మనుషులను ప్రశ్నించే దేవుడై ఉన్నాడు. ప్రశ్నించాడు అనంటే ఎందుకు ప్రశ్నిస్తాడు అనంటే, మనిషి దేవుని గురించినటువంటి విషయాలు అర్థం చేసుకొని ఉండాలి అని, ఆ దేవునితో మనిషి సంబంధం కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో దేవుడు కొన్నిసార్లు తన మనుషులను అందుకే ప్రశ్నిస్తాడు. ఇక్కడ కూడా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటి విధానం, ఈ ప్రశ్నలో ఉన్నటువంటి భావం ఏంటి అంటే, దేవుని యొక్క మనస్తత్వాన్ని, దేవుని యొక్క గుణలక్షణాలను, దేవుని యొక్క శక్తి ప్రభావమును ఆయన దృష్టిలో పెట్టుకొని ఆ కోణంలో ఇప్పుడు మనిషిని ప్రశ్న అడుగుతూ, ఈ ప్రశ్న మనిషిని ఆలోచింపచేయమని అడుగుతున్నాడు, మనిషిని ఆలోచించమని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ తనకి తనేదో మనుషుల ద్వారా మెప్పు పొందాలి అనే ఉద్దేశం కాదు, కానీ తనెవరో మనిషి గ్రహించుకుంటే, మనిషి కరెక్ట్గా అర్థం చేసుకుంటే, అప్పుడు అది మనిషికే అర్థమైనప్పుడు మనిషి దాని ద్వారా లాభం పొందుతాడు అనేది ఇంటెన్షన్ అన్నమాట. చాలాసార్లు చాలా విధాలుగా ప్రశ్నించేవారు ప్రశ్నించవచ్చు. ఆ ప్రశ్నించిన విధానంలో ఎదుటి వాళ్ళని తక్కువ చేసినట్లు ఉండొచ్చు, వారేదో ఎక్కువ చేస్తున్నట్లు కనపడచ్చు, లేకపోతే నీకేమీ తెలీదు నాకే అంతా తెలుసు అనే విధానంలో ఉండొచ్చు, లేకపోతే ప్రశ్నిస్తే నువ్వు నాకు జవాబుదారివి కాబట్టి నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాల్సిందే అనే విధానంలో ఉండొచ్చు. ఒక్కొక్క విధానంలో ఒక్కొక్కటి. ఎందుకంటే డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, లోకంలో ఉన్నాం కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రశ్నిస్తారు, హోంవర్క్ చేసావా అని. ఎందుకు ప్రశ్నిస్తారు? ఆ ప్రశ్నకి సమాధానం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే, వాళ్ళు చేశారు అంటే హ్యాపీ, చేయలేదు అంటే వాళ్ళకి హెల్ప్ చేసి ఏదో ఒక విధంగా ముందు వాళ్ళ పని కంప్లీట్ చేయాలని. ఎందుకంటే రేపొద్దున వాళ్ళు నలుగురు మధ్య, స్టూడెంట్స్ మధ్య టీచర్స్తో దెబ్బలు తింటూ తల్లిదండ్రులకి ఇష్టం లేదు కాబట్టి అందుకే ప్రశ్నిస్తారు. అలాగా ప్రశ్నించే విధానంలో చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ కూడా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రశ్న ఏమన్నాడు ఆయన 25వ వచనంలో? నన్నెవనికి ఇక్కడ సైన్యములకు అధిపతికి యెహోవా అడుగుచున్నాడు అని అలా కాదు, కానీ పరిశుద్ధుడు అడుగుచున్నాడు అని ఉంది. అంటే ఈ యొక్క పరిశుద్ధ కోణంలో మాట్లాడుచు ఈ మాట అడిగాడు. పరిశుద్ధుడు అడుగుచున్నాడు, నీవు ఇతనితో సమానుడు అని. అవును కదా, మనం ఈ లోకంలో చాలామంది మోరల్ పీపుల్, అంటే నైతిక విలువలను చూసిన వాళ్ళని చూసుంటాం. ఈ పలానా వ్యక్తి అసలు డ్రింక్ చేయడండి, ఇతడు అసలు ఆల్కహాలే తీసుకోడు, చాలా మంచివాడు, ఎవరితో ఏం గొడవలు పెట్టుకోడు, లేకపోతే ఈ వ్యక్తి చాలా సౌమ్యుడండి, లేకపోతే ఈ వ్యక్తి అస్సలు బూతులు మాట్లాడండి. ఇలాగా కొన్ని క్వాలిటీస్ని చెప్పుకుంటాం. ఈ వ్యక్తి ఎంత నీతిమంతుడు అంటేనండి, అసలు ఎవరన్నా వచ్చి ఇగో ఈ 10 రూపాయలు లంచం ఇస్తామన్నా కదా దేనికి అట్లా పట్టుకునే వ్యక్తి కాదండి అని కొందరి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కొందరు గవర్నమెంట్ ఆఫీసర్స్ అయ్యి ఉండొచ్చు, కొందరు మనకి ఎక్కడైనా హెల్పింగ్ నేచర్ సహాయకులు చేసేవాళ్ళు ఉండొచ్చు, లేకపోతే కొందరు ఇంకెవరన్నా బంధువులు అయి ఉండొచ్చు. వాళ్ళ గురించి ఈ వ్యక్తి చాలా గొప్పోడండి అని వాళ్ళ క్యారెక్టర్ గురించి చెప్పుకుంటూ ఉంటాం. కానీ అంత మాత్రాన వాళ్ళు పరిశుద్ధులా అంటే పరిశుద్ధులు కాదు.
ఈ రోజుల్లో చాలామంది సమాజం లోకం ఏం చేస్తుందంటే కొందరిని మనుషుల్ని నీతిమంతులైన అంటే వాళ్ళకి కనబడటానికి వాళ్ళు అనుకున్న క్వాలిటీస్ వాళ్ళల్లో వీళ్ళు తాగరు కాబట్టి, లేకపోతే ఇతను ఎవరిని తిట్టడు కాబట్టి, లేకపోతే ఈ వ్యక్తి ఎవరి దగ్గర లంచం తీసుకోడు కాబట్టి ఈ వ్యక్తి గొప్పోడు అనుకొని ఆ గొప్పోడు దగ్గరతో ఆగకుండా ఈ వ్యక్తే నాకు దేవుడు అని దేవుని స్థానంలో పెట్టిన సందర్భాలు లోకంలో చాలా ఉన్నాయి. కానీ దేవుని స్థానంలో ఉంచాలి, దేవుని స్థానంలోకి మరెవరిని పెట్టకూడదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుకనే ఇప్పుడు ఈ పరిశుద్ధమైన దేవుడు నన్ను ఎవరితో సాటి చేయాలనుకుంటున్నారు, ఎవరు సమ్మతోగరు కదా అని. ఎందుకంటే ఆ క్వాలిటీ అనేటువంటి ఆయనలోనే సరిపోయింది. పరిశుద్ధతగా ఉండగలిగిన శక్తి కలిగిన వాడు ఆయన. అందుకని యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చినప్పుడు, శరీరధారిగా వచ్చినప్పుడు, ఆయన్ని పాపం చేపించాలి అనేటువంటి శోధనలు ఎన్నో రకంగా వచ్చినప్పటికీ ఆయన పాపము చేసే సందర్భాలు ఎదురుగా వచ్చినప్పటికీ చేయకుండా యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు అని నిరూపించుకుని, అందుకే అన్నాడు నాలో పాపం ఉందని మీరు ఎవరైనా నిరూపిస్తారా అని యేసుక్రీస్తు వారే స్వయంగా ప్రశ్నించాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎక్కడ ఆయన పాపము లేనివాడు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇతడు ఇప్పుడు పాపము లేనివాడు కాబట్టి ఏం చేయగలుగుతాడు అని అంటే, పాపము లేని అతను ఖచ్చితంగా యోగ్యుడు, పరిశుద్ధుడు అని పిలువబడడానికి. అంత మాత్రమే కాదు, ఆ టైటిల్ మాత్రమే పెట్టుకోవడం కాదు, ఆ పనికి పరిశుద్ధుడుగా కాబట్టి ఇతరులను కూడా పరిశుద్ధులుగా చేయగలగడానికి ఆయన యోగ్యత ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు అనుకుందాం, జైలుకి వెళ్ళాలి. ఇప్పుడు ఓ కేసు అయ్యింది, జైలుకి వెళ్ళాలనుకుందాం, ఈ జైల్లో పెట్టారు. ఎవరైనా బెయిల్ ఇప్పిస్తే ఆ వ్యక్తి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారనుకోండి. ఒక వ్యక్తి వెళ్ళి నేను ఆయనకి బెయిల్ ఇప్పించడానికి ముందుకు వస్తానండి అని చెప్తే ఈ వ్యక్తికి ఒక గురించి రికార్డు చూస్తారు. ఈ వ్యక్తి మీద ఏమైనా కేసులు ఉన్నాయనుకోండి, నువ్వు అర్హుడు కాదయ్యా ఈ బెయిల్ ఇప్పించడానికి, ఎందుకంటే నీ మీద పలానా నెపం ఉంది, నీ పలానా విషయంలో నీవు కూడా నేరస్తుడివి కాబట్టి ఏదన్నా కేసులు లేని వ్యక్తిని, కరెక్ట్ వ్యక్తిని తీసుకురండి, అప్పుడు మేము ఆ వ్యక్తి సంతకం తీసుకొని బెయిల్ ఇస్తామంటారు. కేవలం ఒక పోలీస్ స్టేషన్లో నుంచి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకురావడానికే 10 రూల్స్ ఉంటే మరి దేవుని దగ్గర ఆలోచించండి. అందుకే ఆయన పరిశుద్ధుడు అన్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి పాపులైనటువంటి వారిని పరిశుద్ధుగా చేయడానికి, అంటే బెయిల్ ఇప్పించడానికి, విమోచించడానికి ఆయన అర్హుడై ఉన్నాడు. రైట్, ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఈ సందర్భాన్ని అర్థం చేసుకుంటూ మనము బైబిల్లో ఏదైనా 1-2 వచనాలు, అంటే చాలా వచనాలు ఉన్నాయి, 1-2 వచనాలు ఆలోచన చేద్దాం. అంటే దేవుడు ప్రశ్నించాడు కాబట్టి నన్ను ఎవరితో మీరు ఇలాగా పోలుస్తారు అని. ఈ మాటకి 86వ కీర్తనలో భక్తుడు కూడా ఒక మాట అన్నాడు. 86వ కీర్తన 8-9 వచనాలు. ఇక్కడ భక్తుడు దేవునితో చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే దేవుని దగ్గర ఈ దావీదు ఎక్కువగా టైం గడిపేవాడు కాబట్టి ఆ దేవునితో ఎక్కువ సమయం గడిపి ఆ దేవునితో వ్యక్తిగతమైన సంబంధంలో ఆయన ఆ ఇంటిమసీ ఫెలోషిప్ అంటారు కదా, అన్యోన్య సహవాసం, ఆ దేవునితో అంత దగ్గరగా సహవాసం చేస్తూ వచ్చాడు కాబట్టి ఇతనికి ఆ దేవుని యొక్క గొప్పతనం ఏంటో పర్సనల్గా తెలిసినవాడు. అందుకని మాట్లాడు. అందుకని కదా దావీదుని గురించి కూడా దేవుడు అన్నాడు, ఇతడు నా హృదయానుసారుడు అని అన్నాడు. అంటే దావీదు దేవునితో ఎక్కువ టైం స్పెండ్ చేశాడు కాబట్టి. ఇప్పుడు ఒక సామెత ఉంది లోకంలో, ఏమంటారు, 6 నెలలు కలిసి ఉంటేనంట వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు అవుతారని. అది లోకంలో అది ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు, కానీ కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో మాత్రము కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కదా అంటారు కదా, వీడు మొన్నటిదాకా బాగానే ఉన్నాడండి, వాడు స్నేహం చేసిన తర్వాతే వీడు కూడా చెడిపోయాడు అని అంటారు. అవునా? అంటే దీని అర్థం ఏంటి అంటే వాళ్ళతో ఉన్నబట్టి ఆ ప్రభావం అంటారే, ఆ ప్రభావం వీళ్ళ మీద పడిందని అంటారే, అలా అవ్వచ్చు. అయితే ఇక్కడ మరి దావీదు భక్తుడు ఈ మాటను అంటున్నాడు, ప్రభా నీవు మహాత్యము గలవాడవు, ఆశ్చర్యకార్యములు చేయవాడవు, నీవే అద్వితీయ దేవుడవు, ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు అని ఇలాంటి పదాలు వాడి ఆ దేవుని యొక్క గుణలక్షణముల గురించి ఇంతగా వర్ణించాడంటే 86వ కీర్తనలో 8-9 వచనాల్లో
ఇంత చక్కగా ఈ మాటలు వర్ణించాడంటే 8-9 వచనాల్లో 86లో దేవునితో అతడు ఎంత చక్కగా సమయం గడిపి ఎంతగా అర్థం చేసుకున్నాడు అనే విషయం అందుతుంది. ఎప్పుడైతే దేవుని యొక్క గొప్పతనాన్ని ఇతడు అర్థం చేసుకున్నాడో ఇప్పుడు ఇతనికి ఏంటో తెలుసా, దావీదుకి ఇతనికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా పెరుగుతాయి అనమాట. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మన తండ్రి యొక్క గొప్పతనం ఏంటో గ్రేట్గా తెలుసు అనుకో, లేదా మన యొక్క బ్రదరు ఎవరు ఉన్నారనుకోండి, సొసైటీలో ఆయనకు ఒక వాల్యూ ఉందని, ఆయన ఒక మాట చెప్తే చాలు పనులు జరుగుతాయని, ఆయన పేరు చెప్తే చాలు నలుగురిలో ఒక గౌరవం ఉందని తెలిసిందనుకో, ఆ వ్యక్తి నాకు సొంత తమ్ముడో లేకపోతే తండ్రో అయ్యి ఉన్నాడు అనుకోండి, ఎంత గ్రేట్ ఫీల్ అవుతాం. నాకేమి, నా వెనకాల ఇగో పలానా డాడీ ఉన్నాడు, లేకపోతే మా బ్రదర్ ఉన్నాడు, ఆడి పేరు చెప్తే అదే ఆయనకు ఒక సొసైటీలో ఒక పేరు ఉంది, ఒక అర్థం ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది అని. ఇప్పుడు దావీదు కూడా నీవు మహత్యములు చేస్తావు, ఆశ్చర్యకార్యాలు చేస్తావు అని దేవునికి గొప్పతనం అర్థం చేసుకున్నాడు. అలాంటి అర్థం చేసుకున్న ఇతను దేవుని మీద ఇప్పుడు గొప్ప నమ్మకం ఉంది ఆయనకి, ఇక ఆయనకి భయం లేదనమాట. అందుకనే ఆయన ఏమన్నాడంటే 11వ వచనంలో, నువ్వు అలాంటి వాడువు కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను అని అంటే, ఇగో ఇట్లాగా నాకు బోధించి నువ్వు నా దగ్గర నుంచి చెయ్యి నాకు ఇట్లాగా, నేను తర్వాత అని 11వ వచనంలో కొన్ని అడిగాడు దేవుణ్ణి. ఏమడిగాడు చూడండి. అక్కడ ఒక నిమిషం అవుతుంది. ఇక్కడ ఈ 11వ వచనంలో ఆయన అడుగుచున్నాడు, దేవుడు ఎవరో తెలియకుండా, దేవుని సరిగా అర్థం చేసుకోకుండా, దేవుని గురించి అవగాహన లేకుండా, ఏదో ఆయన గురించి ఎవరో చెప్పారు ఒక మాట వెళ్ళి అడుగుదాము అన్నట్లుగా అడగట్లేదండి. ఇక్కడ దేవుణ్ణి బాగా అర్థం చేసుకొని, ఆ దేవుని గొప్పతనమును గురించి బాగా అవగాహన ఉంది, అనుభవించి చూశాడు. కాబట్టే ఆ దేవుని యొక్క కార్యములు ఇతర వాటితో వేరే వాటి కార్యాలు సాటి రాకుండా యునీక్గా ఉంటాయి అనే విషయాలు గ్రహించాడు. నీ కార్యములు సాటి అయిన కార్యములు లేవు నీ కార్యాలు కంటే, ఎవరు కూడా అలాంటి కార్యాలు చేయలేరు అని అర్థం చేసుకున్నాడు. కాబట్టే ఇప్పుడు ఇతడు నా జీవితంలో కూడా ప్రభా నాకు బోధించు, నేను నీ సత్యాన్ని అనుసరించి నేను నడుచుకున్నట్లుగా నాకు బోధించు, నేను నీ నామానికి భయపడినట్లు హృదయానికి ఏకదృష్టి కలగజేయి అని అడిగాడు. ఎందుకంటే ఇంత కెపాసిటీ ఉన్న దేవుని దగ్గర, ఇంత పవర్ ఉన్న దేవుని దగ్గర, ఇంత ప్రభావం గల దేవుని దగ్గర మనం చులకన భావంతో ఉండగలమా? ఫెమిలియర్గా ఉండగలమా? ఉండలేం. ఏంటగా అంటారు. కాదు ఆయన ఒక అంటే ఇతని యొక్క రెస్పెక్టు నాకు ఇంకా పెరగాలి ప్రభా, నాకు నీ మీద నీ సత్యాన్ని నేను అనుసరించి నీ యొక్క భయం కలిగి నీ పట్ల భయపడినట్లు అన్నాడు. చాలామంది క్లోజ్ అయ్యేసరికి ఏమైందో తెలుసా, ఆ ఫెమిలియారిటీ ఒక చులకన భావం వచ్చేస్తామా. కానీ ఈ దావీదు దేవుని దగ్గర ఆ చులకన భావంతో ఉండటానికి ఇష్టపడలేదండి. దేవుడు అంటే ఏదో పర్వాలేదులే, నా ఫ్రెండే కదా, లేకపోతే నేను ఆయన ఫ్రెండే కదా, ఎలా అయినా పర్వాలేదులే అన్నట్లుగా కాదు, కానీ నేను నీ సత్యాన్ని అనుసరించాలి, నీ నామానికి భయపడినట్లు నా హృదయానికి ఏకదృష్టి కలగజేయనన్నాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే, దేవునిలో పెరుగుచున్న మనము, దేవుని బాగా అర్థం చేసుకుంటున్న మనము, దేవుని విషయంలో చులకన భావం పెరగకూడదు, కానీ మనకి పర్వాలేదులే అన్నట్లు రాకూడదు, కానీ ఆలోచన దేవుడు అంటే ఒక భయము భక్తి అనేది ఉంది. ఎప్పుడైతే ఆ దేవుని పట్ల ఈ భయము భక్తి అనేది మనకు వస్తుందో అప్పుడు ఏంటో తెలుసా, అది మనకి ఆశీర్వాదం. ఇక మీరు తర్వాత ఈ వారంలో వీలైతే టైం తీసుకొని చదవండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, భయం కలిగి ఉండటం వల్ల ఏమేం ప్రయోజనాలు ఉంటాయి అంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. కీర్తనలో కానీ, సామెతల్లో కానీ, మిగిలిన గ్రంథాల్లో కానీ చాలా చదివితే బైబిల్లో చాలా విషయాలు ఉంటాయి. సో అందుకని ఈ భక్తుడు ఆ ప్రయోజనాలన్నీ తెలుసు కాబట్టి, ఇప్పుడు నువ్వంటే నీ గొప్పతనం ఏంటో నాకు తెలుసు కాబట్టి, నేను నీ పట్ల భక్తి కలిగి, భయం కలిగి, నీ నామానికి భయపడేటట్లుగా ఆ రెవరెన్స్, ఆ యొక్క రెస్పెక్ట్, ఆ యొక్క మర్యాద, గౌరవం నాకు పెరగాలి. చాలామంది దేవుడు అంటే ఎలా అయిపోయారంటే చాలా చులకన భావన అయిపోయి, పర్వాలేదులే ఏమైద్ది, వెళ్ళినప్పుడు వీలైనప్పుడు ఏదో దేవుడు అంటే దేవుడు, వెళ్దామంటే వెళ్తాం, ఏదో చేద్దామంటే చేద్దాం. అదే ఒక డ్యూటీకి వెళ్ళే మనిషి, ఒక స్కూల్కి వెళ్ళే మనిషి, ఒక కాలేజ్కి వెళ్ళే మనిషి చూడండి, ఒక డెడికేటెడ్గా వెళ్తారు. అమ్మో వెళ్ళకపోతే మళ్ళీ ఆడ బాస్ వస్తుంది, స్కూల్కి వెళ్ళకపోతే టీచర్ తిట్టింది, కాలేజ్కి వెళ్ళకపోతే ప్రిన్సిపల్ తిడతాడు, ఆఫీస్కి వెళ్ళకపోతే బాస్ తిడతాడు. ఒక రకమైనటువంటి ఒక భయం ఉంటుంది. అమ్మో అది ఆ భయం ఏంటి, ఏదైనా లాస్ అవుతానేమో, లేకపోతే పనిష్మెంట్ వస్తుందేమో అని భయం. కానీ ఈ భక్తుడు నేను లాస్ అయిపోతాను, పనిష్మెంట్ వస్తుంది అనేది ఆలోచన కన్నా కూడా ఇతను ఏంటంటే
నా దేవుడు ఇంత గొప్పోడు కాబట్టి ఇప్పుడు ఆయనకి తగ్గట్టుగానే నేను మర్యాదలుగా ఉండాలి, మర్యాదపూర్వకంగా ఉండాలి ఆయన పట్ల అనేటువంటిది ఆయనలో ఉన్నటువంటి ఒక చక్కని ఆలోచన విధానం. సో కాబట్టి దేవుని గురించి మనం ఎన్నో వాక్యాలు చదువుతుంటాం, బైబిల్లో ఎన్నో స్టోరీస్ చదువుతూ ఉంటాము, ఎన్నో లేఖనాలు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని బైబిల్లో కొన్ని లేఖనాలు చెప్పండి అంటే ఇక్కడ మనందరం చాలా చెప్పగలం. బైబిల్లో 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయండి, దేవుడు 5,000 మందికి పంచిపెట్టాడు, దేవుడు మహాశక్తి గలవాడండి. గుడ్, మంచిది, ఏంటి, రైట్, బాగుంది, అంత శక్తి గురించి తెలుసుకున్నాం. కానీ మరి ఆయన పట్ల మనకి ఆయన అంత శక్తి గలవాడని చెప్పి మరి అది విశ్వాసం అనేది ఉంచుతున్నామా? నాకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నాకు ఏదైనా లోటుపాట్లు కలుగుతున్నప్పుడు నాకేం ఆయన ఉన్నాడు కదా, ఖచ్చితంగా చూసుకుంటాడు, నాకు సహాయం చేస్తాడు, నన్ను అంటే కొద్దిగా ఉన్నా కూడా దాన్ని ఆశీర్వదిస్తాడు అనే నమ్మకం కలుగుతుందిగా. లేకపోతే ఆ దేవుడు గొప్పోడని తెలిసి కూడా ఏమోలే ఎట్లా చేస్తాడో చూద్దామా అన్నట్లు ఉంటున్నామా, లేకపోతే సందేహంగా ఉంటున్నామా, లేకపోతే భయంతో ఉంటున్నామా? భయం అయితే 2 రకాలు ఉంటుంది. ఒకటి ఏం జరిగిద్దో ఏమైపోయిద్దో అనే భయం, ఆ భయం గురించి మాట్లాడలే ఇక్కడ. ఆయనకు పవర్ఫుల్ దేవుడు, బలవంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి అలాంటి గొప్ప దేవుని పట్ల నేను ఏ విధంగా ఉన్నా. ఒక పెద్ద వ్యక్తి మనకి వచ్చాడు అంటే ఆ పెద్ద వ్యక్తి పట్ల గౌరవం ఉంటుంది మనకి. మరి అందరికన్నా గొప్పవాడు, అందరికన్నా పెద్దవాడు. ఆయన పట్ల నా యొక్క హృదయం యాటిట్యూడ్ నేను ఎలా ఉంటున్నాను అనేది మనం ప్రశ్నించాలి. ఇక్కడ మరొక మాట చదువుదాం. అంటే ఇలాంటి దేవుని గురించి చెప్పుకున్నాం. ఈ భక్తుడు కూడా ఇలా చెప్పాడు కదా, అడిగాడు నాకు కలుగజేయని. చెప్పిన తర్వాత 12వ వచనంలో అతడు ఏమన్నాడు? అదండి, ఇతడు ఇప్పుడు ఏం చేస్తానంటున్నాడంటే, ఇంత తెలిసిన నేను, నీ గురించి ఇంత అర్థం చేసుకున్న నేను, నీ గొప్పతనాన్ని అర్థం చేసుకున్న నేను ముందుగా ప్రార్థించాడు. 11వ వచనంలో, అయ్యా నాకు ఇలా చెయ్యి, నీ సత్యం ఏంటో మార్గం మోదించు, ఏకదృష్టి కలిగజేయి అని అడిగాడు. అడిగిన తర్వాత ఇక అక్కడితో నీ మేలు పొందుకొని అక్కడితో ఖాళీగా ఉంటానని చెప్పట్లేదు, కానీ నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ నామమును నిత్యము మహిమపరచెను. దేవుని గురించి తెలుసుకున్న తర్వాత, దేవుని నుంచి సహాయం పొందుకున్న తర్వాత, దేవుని యొక్క విషయాలు అర్థం చేసుకున్న తర్వాత దేవుని సహాయం అడగటం మన బాధ్యత. ఆయన గొప్పతనాన్ని తెలుసుకుని ఆయన సహాయం అడగాలి. అడిగిన తర్వాత మనం దేవునికి థ్యాంక్స్ చెప్పడం కూడా మన బాధ్యత. కృతజ్ఞతాభావం కలిగి నిత్యము స్తుతిస్తూ ఉండేటువంటి విధానం, నిత్యము దేవుని మహింపరుస్తూ ఉండే విధానం మనం పాటించవలసిన విధానం క్రైస్తవ జీవితం. చాలాసార్లు ఏదో దేవుడు గొప్పవాడండి, మంచి బోధకుడు, అంతే, టీచర్, ఆయన ఒక బోధకుడు అంటే టీచర్ లాగా బోధించాడు, ఓకే, అంతవరకు తీసుకుంటా. కొంతమంది ఏమో లేదు ఆయన ఏదో సహాయం చేస్తాడంటగా అని ఆ స్టెప్ దాకా వెళ్ళి సహాయం కోసం కూడా ప్రార్థన చేసుకుంటారు. మంచిది, ఆయన చేస్తాడు. మరి చేసిన తర్వాత మన హృదయము దేవుని పట్ల ఎలా ఉంటుంది? కృతజ్ఞతాభావంగా ఉంటుందా? నేను నిత్యము ఆయన్నే మహింపరుస్తాను అని ఆ యొక్క దేవునికి ఘనతను తీసుకొచ్చే, మహిమను తీసుకొచ్చే ఆ ఆలోచన, ఉద్దేశాలు మనలో ఉన్నాయా? ఎందుకంటే సాతానుడు ఏం చేస్తాడంటే మనిషిని చాలా రకాలైన డీటెయిల్స్తో మైండ్ని నింపేస్తాడు. ఇంకా ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ మైండ్ బాక్స్ ఏమైపోయిందంటే చాలా డీటెయిల్స్ ఫిల్ అయిపోయినాయి. ఇగో ఇది చేయాలి, అది చేయాలి, ఈరోజు ఈ పని చేయాలి, సాయంత్రం అది చేయాలి, ఉదయం ఇది చేయాలి, రేపు ఇది ఇట్లాగా, ఈ వారంలో ఇలాగా, ఈ నెలలో ఇట్లాగా, ఇదిగో ఇది ఉంది, ఇది పెండింగ్లో ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ. సో కొన్నిసార్లు భయం, అమ్మో ఇది ఎట్లా చేయాలి, ప్రార్థన చేస్తాను. దేవుడికి ప్రార్థన కూడా చేస్తారు, అవసరమైతే ప్రార్థన చేయించుకుంటారు కూడా ఫోన్లు చేసి, రైట్. కానీ దేవుణ్ణి థ్యాంక్స్ చెప్తూ ఉండేటువంటి హృదయం, అది సాతానుడు దొంగలిస్తాడన్నమాట. ఈ చింతిస్తూ ఉండే మైండ్ సెట్ ఉండటం వల్ల ఇంకా దేవునికి ఎక్కడ ఆరాధన వెళ్తుంది, దేవునికి స్థుతి ఎక్కడ కలుగుతుంది? చాలా తెలివిగా సాతానుడు అందుకే చాలా డీటెయిల్స్తో నింపేస్తాడు అనమాట. ఇంకా ఆ డీటెయిల్స్ అన్నీ మైండ్లోకి ఫుల్ అయిపోయిన తర్వాత మనం ఏమైపోతాం, చాలా డొమెస్టికేటెడ్ మైండ్ సెట్తో నిండిపోయి ఉంటాం ఎంతసేపటికి. అంటే వాళ్ళ సమాజంలో మనకి ఎట్లా అనుకుంటామంటే ఇతడు ఒక బాధ్యత గల వ్యక్తి అండి, కుటుంబం గురించి చాలా చక్కగా ఆలోచన చేస్తున్నాడు, మంచిగా, అందుకే ప్లానింగ్లో ఎప్పుడు బిజీగా ఉండి మంచిగా ప్లాన్ చేసుకొని కుటుంబాన్ని, ఇతడు బాధ్యత కలిగిన వ్యక్తి అండి, ఈ వ్యక్తి అందుకనే మంచిగా ఎప్పుడు బిజీగా ఉంటారు. కానండి అది ఈ బాధ్యత కలిగిన వ్యక్తి అనే పదం వినటానికి బాగుంది, కానీ సాతానుడు ఆ పదాన్ని ఉపయోగించుకొని మనం దేవునితో సమయం గడుపుతూ దేవునిది స్తుతించి దేవుణ్ణి గణపరిచి దేవుని దగ్గర కృతజ్ఞతాభావం కలుగుతూ ఉండే ఆ భావోద్రేకాలు, ఆ మనోభావాలు, దేవుని స్తుతిస్తూ ఉండే ఆలోచన విధానాలు కలిగి ఉండేటట్లుగా
లేకుండా సాతానుడు చేస్తాడు ఎంతసేపటికి ఈ విషయాల గురించి చింతింపజేస్తాడు. అందుకనే ఇందాక వాక్యం ప్రకాష్ బ్రదర్ గారు చెప్పినప్పుడు అదొక ఉపమానంలో నుండి తీసుకుని చెప్పబడిన మాట, చెవిగలవాడు విన్నుగా. కానీ అది విత్తనాల గురించి మాట్లాడుతూ కొన్ని విత్తనాలు అదిగో ఆ రాతి నేలబడిని కూడా కొద్ది మొలిచినాయి, కానీ అవి ఆ రాతి నెల కింద మన్ను సరిగా లేదు కదా, అందుకే అవి కొన్ని పరిస్థితులను బట్టి ఎండ రాగానే ఎండిపోయింది, ఏదైనా ఇబ్బంది రాగానే ఎండిపోయినట్టు ఉంటుంది. ముండ్ల కంచెల్లో పడింది కూడా, అది కూడా మొలిచింది, మొలలేదని చెప్పలేదు, అది కూడా మొలిచింది. కానీ తర్వాత ముళ్ళ కంపులు వాటిని అణిచివేసినాయి. ఈ ఐహిక విచారాలు, ధనమోసములు, అనేక కుటుంబ డీటెయిల్స్, విషయాలు, ఏదేదో ఆలోచనలన్నీ అంత ఏంటంటే మనిషిని సాతానుడు ఎలా జీవింపజేస్తాడంటే పైకి మాత్రం నేను దేవుని బిడ్డని అని చెప్పుకునేటట్లుగానే ఉంటాం, కానీ జీవితం జీవించే విధానం మాత్రం నాకు ఆయనకి సంబంధం లేదన్నట్లుగా జీవించేటట్లుగా చింతింపజేసే మనస్తత్వం ఎక్కువ పెడతాడు. ఒక రకమైనటువంటి వరీస్ అంటారే, ఎక్కువగా యాంగ్జైటీ, అది సాతానుడు ఉపయోగించుకునే టూల్. అది చింతింపజేసే టూల్ని, ఆ కిట్ని, ఆ టూల్ కిట్ని, ఆ యొక్క పనిముట్ని, ఆ సామాన్ని, ఆ పనిముట్ని వాడు వాడుకుంటాడు. ఈ బ్రెయిన్ని, ఈ వ్యక్తిని నేను ఇక ఈ డీటెయిల్స్తో నింపి పెట్టేశాను, ఇక వాడు చింతిస్తూ కూర్చుంటాడు, రేపటి దాకా ఎల్లుండి దాకా దేవునికి ఏమాత్రం స్తుతి చెల్లించాడు అని వీడు సంకలు కొట్టుకుంటాడు లూసిఫర్ హ్యాపీగా. మనం వాడిని హ్యాపీగా చేస్తున్నామా లూసిఫర్ గాడిని? లేకపోతే ఎన్ని కష్టాలు ఉన్నా పర్వాలా, నాకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా పర్వాలా, నాకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా నా దేవుడు ఏంటో నాకు తెలుసు కదా, నేను మాత్రం ఆయన్నే స్తుతిస్తాను అని చెప్పుకుంటున్నామా? నిజంగా దేవుణ్ణి బాగా అర్థం చేసుకున్న వాళ్ళైతే ఏం చెప్తారో తెలుసా? చూడండి, ఈ మాటలు చదువుకొని ఇక మనం ముగించుకోకి వెళ్దాం. అంటే దేవుని పట్ల మన యాటిట్యూడ్ వయసులో పెరిగే కొంది, ఆత్మీయ జీవితంలోకి వెళ్ళే కొంది, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలోకి వెళ్దాం. వయసులో పెరిగే కొంది, జ్ఞానంలో పెరిగే కొంది ఏ విధమైనటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ వాక్యం పట్ల, దేవుని పట్ల మనం కలిగి ఉంటున్నాం. ఈ హబక్కూకు 3వ అధ్యాయంలో 17వ వచనం ఒకసారి చదువుతారా? 17 ఆనందించదును అన్నాడు. చూసారా, ఈ భక్తుడు ఇప్పుడు దేవుని అర్థం చేసుకున్నాడు. అదే మొదటి అధ్యాయంలో అయితే చాలా ప్రశ్నలు అడిగాడు. ఏంటి ప్రభా, ఎలాగంటి ప్రభా, ఎందుకు ఇట్లా జరిగింది, మాకెందుకు ఈ కష్టాలు, ఇదెందుకు, అలాగా ఇలాగా అని చాలా ప్రశ్నలు అడిగి చాలా రకాలైనటువంటి విషయాల్లో విసిగిపోయిన వాళ్ళలాగా ఉన్నాడు. కానీ తర్వాత దేవుని విషయాలు అర్థం చేసుకున్న తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత, ఇప్పుడు దేవుని గురించి ఒక అండర్స్టాండింగ్లోకి తెలుసుకొని ఇప్పుడు దేవుని స్తుతించి దేవుని గణపరిచే హృదయంతో అతను నింపబడినవాడుగా ఉన్నాడు. అందుకే ఏదో బ్యాంక్ నిండా అకౌంట్స్ ఉంటేనో, లేకపోతే ఇంటి నిండా అన్నీ సమృద్ధిగా ఉంటేనో, అంతా అందరూ ఉంటేనో అప్పుడు నేను థ్యాంక్స్ గివింగ్ పెట్టించుకుంటాను, థ్యాంక్స్ గివింగ్ దేవునికి స్తుతి చెల్లిస్తాను, నా హృదయంలో స్తుతి పాటలు పాడుతూ ఉంటానని చెప్పలేదు. కానీ అవి ఉన్నా లేకపోయినా, అంజూరపు చెట్లు పూసిన, ద్రాక్ష చెట్లు లేకపోయినా, ఉన్న గొర్రెల దొడ్లు ఉన్నా లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించాను. ఎందుకంటే ఆయనను పోలిన వారు లేరు, ఆయనతో ఎవరిని సాటి చేయలేం, ఆయన కార్యములకు వేరే కార్యములు సాటి చేయలేం. ఆయన చేసే అద్భుతాలు రాత్రికి రాత్రి ఏదైనా చేయగలడు. శూన్యములో నుంచి ఇంత గొప్ప మహా గొప్ప లోకాన్ని సృష్టించి ఈ సృష్టిలో ప్రతి ఒక్క భాగము మన కోసమే ఇచ్చాడు, మనం క్షేమంగా ఉండటం కోసమే. కాబట్టి మన కోసం ఎలాంటి పరిస్థితులనైనా మార్చగలిగిన గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవునితో ఇంకెవరికి మనం సాటి చేయగలం? ఆయనకి సంబంధించిన బిడ్డలమైనప్పుడు మనం ఎందుకు చింతిస్తూ కూర్చోవాలి? ఈ భక్తుడి విషయం అర్థం చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు హబక్కూకు అందుకే అన్నాడు, ప్రభు యెహోవాయే నాకు బలం అన్నాడు. కానీ నా బ్యాంక్ అకౌంటే నాకు బలము, లేకపోతే నాకు వేరే వేరే సదుపాయాలు అయ్యే నాకు బలం అని అనలేదు. ఏమండి, అందుకనే ఇందాక మనం యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో 25వ వచనం చదివాము. ఏమని చదివాము ఆ వచనంలో? నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. మరి ఈరోజు ఆయన ప్రశ్నిస్తున్న ప్రశ్నకి అవును ప్రభా, నువ్వెవరితో సమానుడు కావు, ఏ విషయాలు కూడా అవి నీకు అవి సమానం కాదు.
నీకు నీవే సాటి. కాబట్టి నేను పూర్తిగా నిన్ను చూసి నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్ను కీర్తిస్తున్నాను, నా హృదయం అంతా నీతో నింపబడి ఉంది అని మనము అర్థం చేసుకొని చెప్పేవారమై ఉండాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధత చేత మనల్ని విమోచించాడు. మనకు కూడా ఇప్పుడు పరిశుద్ధులు అనే ట్యాగ్ ఇచ్చాడు క్రీస్తు రక్తంలో కడిగి. అది ఎవ్వరు లోకంలో ఎవరు ఇవ్వలేరు. ఎవరైనా మనల్ని ధనవంతులుగా చేయడానికి ఏమన్నా చేస్తారేమో, ఎవరన్నా మనల్ని విద్యావంతులుగా చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేసి ఏదైనా సంస్థలు పెట్టి ఏదైనా చేస్తారేమో, ఎవరన్నా మనల్ని ఇంకేదన్నా చేయడానికి ఏదైనా చేస్తారేమో, కానీ పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, రాజులైన యాజక సమూహంగా మనల్ని మార్చడానికి మాత్రం ఆ బలం ఎవరికీ లేదు. ఆయన మాత్రమే. ఎందుకంటే ఆయన మాత్రమే పరిశుద్ధుడు కాబట్టి, గొర్రెపిల్లగా ఆయన మాత్రమే యోగ్యత కలిగిన గ్రంథాలు విప్పగలిగినటువంటి యోగ్యత ఆయనకు ఉందని ప్రకటనలో ఉంది. తర్వాత దాని గురించి కూడా మరలా ఒకరు చదువుకుందాం. సో యోగ్యత కలిగిన ఆయన అర్హుడు. మన జీవితంలో అంత గొప్ప అర్హుడైన దేవుని పట్ల మనకు గొప్ప ధైర్యం ఉండాలి. చింతించవద్దు. సాతానుడు పెట్టిన ఈ మైండ్లో అనేక చింతలు పెట్టుకొని మనం ఆక్యుపై ఉంటే ఇక వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. చూసావా, ఈ వ్యక్తిని నేను ఈ చింతలన్నీ పెట్టి ప్రీ ఆక్యుపై చేసేసా, ఈ నెల ఖర్చులు ఎట్లా, ఈ నెల అద్దె ఎట్లా కట్టాలి, ఈ నెల బల ఎట్లా, పిల్లల ఖర్చులు ఎట్లా, ఇవన్నీ డీటెయిల్స్ పెట్టేశాను, చాలు ఇక దీంతోనే కొట్టుకొని చేస్తారు వాళ్ళు. ఇక వాళ్ళ దేవుని స్తుతించడానికి వాళ్ళకి లేదులే, టైం లేకుండా చేశానని వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మనం వాడిని హ్యాపీగా పెట్టొద్దు. ఇతడు ఏమన్నాడంటే హబక్కూకు, యెహోవా యందు నేను ఆనందిస్తాను, నా దేవుని బట్టి నేను సంతోషిస్తాను, ఎందుకంటే నా కాళ్ళను ఆయన లేడీ కాళ్ళ వలె చేస్తాడు, ఉన్నత స్థలాల మీద నన్ను నడవ చేస్తాడు. ఇక నేనెందుకు చింతిస్తూ కూర్చోవాలి, నేనెందుకు డల్గా ఉండాలి, నేనెందుకు బాధపడుతూ కూర్చోవాలి. నా దేవునికి సంబంధించిన వాడు, ఆయనతో సమానుడైన వారు ఎవరు లేరు అని ధైర్యంగా మనం దేవుని స్తుతించే వారంగా ఉన్నాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయనుగా కాసుకుందాం. ప్రార్థన చేసి కృపగల దేవా, మహిమగల తండ్రి, మహారథుల పరిశుద్ధులు, ఈ దినమందు మమ్మల్ని నీ సన్నిధికి తీసుకొచ్చావు. నీ మాటలు మాకు వినిపించావు. పాటలతో నీ సన్నిధి స్తుతించుకోవడానికి నువ్వు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ స్తోత్రాలు. అయ్యా, నువ్వు మాకు ఇచ్చిన జీవితం ఎంతో విలువైనదని మేము నమ్ముచున్నాం. నీకే వేలాది వందనాలు. అవును, అయితే నిన్ను మేము దేవునిగా కలిగి ఉన్నాం. నిన్ను అర్థం చేసుకొని, నీ లక్షణాలను అర్థం చేసుకున్న తర్వాత దాని ప్రకారం నీ మీద ఒక భరోసా పెట్టుకొని జీవించడానికి సహాయం చేయండి. నిన్ను స్తుతించడానికి సహాయం చేయండి. సాతానుడు పెట్టే వేరే ఆలోచనలన్నీ మా మనసులో పెట్టుకొని చింతిస్తూ కూర్చోకుండా, నీవున్నావనే ధైర్యంతో నీ యొక్క గొప్ప లక్షణాలని ధ్యానించుకుంటూ నిన్ను స్తుతిస్తూ ఉండే జీవితం మేము జీవించడానికి సహాయం చేయండి. అలాగే ఈ దేవుని మందిరానికి వచ్చిన ప్రతి సహోదరుడు, సహోదరిని బట్టి నీ వందనాలు, పిల్లలను బట్టి నీ స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని కూడా నీ కృపలో దీవించి ఆశీర్వదించండి. అయ్యా, కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పినట్లుగా ఈ సంఘానికి వస్తున్న వారు ఎవరు ఎలాంటి విషయాల్లో ఇబ్బందుల్లో ఉన్నారో నీకు తెలుసు ప్రభా. ప్రతి ఒక్కరిని నువ్వు ఆదరించండి, ధైర్యపరచండి. వారి చీకటిని తొలగించి నీ వెలుగులో ప్రతి ఒక్కరిని వెలిగింపచేయమని కోరుకుంటూ ఈ వారం జరిగే ప్రార్థనా కూటాన్ని కూడా దీవించమని, ఇక్కడ చేరవచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.